విజిట్ విధానంతోనే టెండర్ పిలిచారు. ఈ టెండర్ మరి ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఈ టెండర్ ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇక్కడ కూడా రింగ్ చేస్తూ ఉన్నారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం కని టెండర్ కూడా రద్దు కావాలి కదా. ఇది ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ 1044 కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక పెద్ద స్కామ్ ఇట్లాంటిదే శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్లు వేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగులు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి కరెక్ట్గా టైంకు సెటిల్ అవుతలేదు, రింగ్ అవుతలేదు, వాయిదా పడు. ఎందుకు 7 సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబీ వర్క్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్తో 6 ఓబీ కాంట్రాక్టులకు టెండర్లు పిలిచారు. ఈ 6 ఓబీ కాంట్రాక్టులు కూడా రద్దు చేయాలి. ఓబీఏ కాదు, సోలార్ ఎనర్జీ కానీ ఇతరతర సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జైపూర్లో సింగరేణి కడుతున్న పవర్ ప్లాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. త్వరలోనే ఆ విషయాలు కూడా బయటపెడతాం. దాని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డితో మేము ఒకటే కోరుతా ఉన్నాం, నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్ అయ్యి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే, మీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, దీని మీద పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సిట్టింగ్ జడ్జితో జరుపుతారా, సిబిఐతో జరుపుతారా, జరపండి. అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ కానీ నాకు కానీ మా బీఆర్ఎస్ నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడం. నీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. నిన్ను వెంటాడుతూనే ఉంటాం, నీ స్కాములు బయట పెడుతూనే ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజల సంపద కాపాడడం కోసం ఏ త్యాగానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది. ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజల హక్కు. మీ స్కాముల వల్ల రేపు ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. నీ సిట్లు, నీ లట్లు, పొట్లు, నీ చిల్లర రాజకీయాలకు మేము భయపడే వాళ్ళం కాదు. ఇవాళ కేటీఆర్ గారిని కూడా అనవసరంగా మీ యొక్క స్కాములు బయట పెడుతున్నారని, ఇండస్ట్రియల్ స్కామ్ బయట పెట్టారనో ఇంకొక స్కామ్ బయట పెట్టారనే ఇలా వారికి నోటీసులు ఇచ్చారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన 6 గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ అవినీతిని బయట పెడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్ని జరపచ్చు, వీఆర్ ఓపెన్. మీరు జరుపుకుంటలేదా? కాళేశ్వరం జరపలేదా? మీరు పవర్ మీద జరపలేదా? మేము వద్దంటున్నామా? అటు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు.